పవన్ కళ్యాణ్ సార్ నమస్తే సార్. ఆ రోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డులో ఆవు కొవ్వు కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారని చెప్పి మీరు మాట్లాడారు కదా సార్. ఈరోజు సిట్టు కోర్టుకి ఇచ్చిన ఆధారాలలో అసలు ఏమీ కల్తీ జరగలేదు అని చెప్పి నిరూపితమైంది కదా సార్. ఇప్పుడు మీరేం చేస్తారు సార్? కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు సార్. ఇప్పుడు మీరు బహిరంగ క్షమాపణ చెప్పినా అది సరిపోదు సార్. ఎందుకంటే మనుషులకు క్షమాపణ గుణం అనేది అర్థమవుతుంది సార్. కానీ పవిత్రమైన దేవుడి మీదే మనము అభాండాలు వేస్తే జరగని దానిని జరిగింది అని మనము చెబితే దేవుడు దాన్ని క్షమించడు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతానికి చెందిన వారైనా సరే ఆయన హిందువుల పట్ల ఎప్పుడు గౌరవంతోనే ఉన్నాడు సార్. మీరు సనాతన ధర్మాన్ని నేను నిష్టగా పాటించే వ్యక్తిని అని అన్నారు కదా సార్. మరి సనాతన ధర్మాన్ని ఇంత నిష్ఠగా పాటించే వ్యక్తి ఆధారాలు లేకుండా మనము నమ్మే న్యాయస్థానాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు సార్. అలాంటి న్యాయస్థానము ఇది జరిగింది, ఇది జరగలేదు అని చెప్పి నిరూపించక ముందే మీరు వ్యాఖ్యలు చేశారు సార్. ఈరోజు ఆ వ్యాఖ్యలన్నీ అబద్ధమని తేలాయి సార్. దీనికి మీరేం సమాధానం చెప్తారో చెప్పాలి సార్. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా సార్. వారికి కూడా మీరు సమాధానం చెప్పాలి సార్. ఇది నేను ఒక రాజకీయంగానో ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు సార్. ఈ విషయంలో ఏ మతం ఉన్నా సరే, ఏ మతాన్నైనా సరే కించపరిచి అబద్ధ ప్రచారాలు చేస్తున్నా సరే నేను ఇలానే మాట్లాడేవాడిని సార్. నమస్తే సార్. త్వరలోనే దీనికి మీరు సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను సార్. నమస్తే.